2004లో కాంగ్రెస్ పాలన వచ్చింది. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. అయినా తెలంగాణ ఉద్యమం మాత్రం ఆగలేదు. ఆ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని తెలంగాణ కోసం వాళ్ళలో మంత్రి పదవులు కూడా స్వీకరించారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనే ఇలా సాగుతున్న నేపథ్యంలో కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతాచారి, యాదయ్య ఇలా చెప్పుకుంటూ పోతే 1200 మంది అమరులయ్యారు ఉద్యమంలో. ఈ ఉద్యమం సాగుతూనే ఉంది. అది ఒక స్థాయి నుండి తీవ్ర స్థాయికి మారింది. కానీ అనుకోకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా అయ్యారు. కానీ తెలంగాణ ఉద్యమం మాత్రం ఎప్పుడు సాగుతూనే ఉండేది. తెలంగాణ ఉద్యమం 2011 సెప్టెంబర్ 13వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీలు అందరూ కలిసి సకల జనుల సమ్మె అనే ఒక తీవ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద చేశారు. అది 42 రోజుల పాటు సాగింది. వివిధ కులాలు, వర్గాలు, లింగభేదం లేకుండా కూడా ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చారు. తద్వారా కనికరించిన అప్పటి సోనియా గాంధీ తెలంగాణను ఇవ్వాలని ఒక సంకల్పానికి వచ్చారు. తద్వారా అది ఆ ఉద్యమ తీవ్ర రూపాన్ని ఢిల్లీ స్థాయికి మన ఎంపీలు, అప్పుడు ఉన్న ఎంపీలు తీసుకెళ్ళి దాన్ని వివరించడంతో సోనియా గాంధీ ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇచ్చే ఆలోచనకు వచ్చారు. తద్వారా దాన్ని పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు. తర్వాత 2014 మార్చి 1వ తేదీన రాష్ట్రపతి తెలంగాణ బిల్లును ఆమోదించారు. 2014 జూన్ 2వ తేదీన 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత గెలిచిన టీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించారు. కానీ ప్రజలకు ఆశించినంత ఫలితము రాలేదనే చెప్పాలి. దాదాపు 9.5 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆ ఉద్యమ నేపథ్యం, ఉద్యమ పట్టుదల తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైపోయిందో అర్థం కాదు. తెలంగాణ ప్రజలను, నిరుద్యోగులను నిరాశపరిచిందని చెప్పారు. ఎన్నో ఆశల కొద్దీ ఆ రోజు 610 జీవో అమలు చేయమని ఉద్యమం చేసిన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయాన్ని అన్ని వీళ్ళలా మర్చిపోయారు. కొత్త జీవోలు తీసుకొచ్చిన ఉద్యోగాలు నియమించడంలో జిల్లాలుగా, మండలాలుగా విభజించాడు. కానీ అందులో ఉద్యోగం నియమించడంలో పూర్తిగా విఫలమైందని ఖచ్చితంగా చెప్పవచ్చు. తెలంగాణ స్ఫూర్తితో ఉద్యమం చేసిన కేసీఆర్, ప్రజల సహకారంతో ముందుకు వెళ్ళిన కేసీఆర్ ప్రజల్ని కూడబెట్టుకొని ప్రజల మనసును దోచుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కార్మికుల పట్ల, కర్షకుల పట్ల, నిరుద్యోగుల పట్ల నిరాశనే మిగిలించాడని చెప్పారు. 9.5 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్కి ఏమైందో అర్థం కాలేదు. ఈలోపే ఆ ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వచ్చింది. ఇన్ని రోజులు ఏ ప్రభుత్వం మీద అయితే మనం ఉద్యమం చేశామో కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, 610 జీవో అమలు చేయడం లేదని, మన పట్ల నిరంకుశత్వ పాలన అవలంబిస్తుందని, తెలంగాణ వాళ్ళని కించపరుస్తుందని, తెలంగాణ ఉద్యోగుల్ని ఉన్నత స్థాయిలో నియమించడం లేదని టీడీపీ మీద, కాంగ్రెస్ మీద పోటీ చేసిన మనం ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకున్నాం. ఇప్పుడు డిసెంబర్ నెలలో మన 7వ తారీఖున 2013 డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారిన పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న ఈ ప్రజలు మళ్ళీ ఉద్యమం చేస్తారా లేదా
ఆశించిన ఫలితం రాలేదని నిరాశ చెందుతారో తెలియదు. కానీ 5 ఏళ్ల పాలన కోసం మరో కొత్త ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియమించుకోవడం జరిగింది. తద్వారా తెలంగాణ ఉద్యమంలో ఏ పార్టీ మీద అయితే మనం ఉద్యమం చేశామో, ఏ పార్టీ మీద నిరంకుశత్వం మీద మనం ప్రభుత్వాన్ని హింసించామో, ఆ ప్రభుత్వం మనల్ని హింసిస్తే అనుభవించాము, మనల్ని చిత్రహింసలు పెడితే మన విద్యార్థులను అనుభవించాము, ఆ ప్రభుత్వాన్ని ఈరోజు మళ్ళీ నియమించుకున్నాము. ఇది మంచిగా చెడుగా అర్థం కాలేదు. కేసీఆర్కు అవకాశం ఇచ్చిన రోజు మన ప్రజల పట్ల ఎందుకు ఆ రకంగా ప్రవర్తించాడో, ఆ 9 సంవత్సరాలు ఎందుకు మన ప్రజల మీద ప్రేమ కురిపించకుండా, ప్రజలను సువర్ణ పాలన అందించకుండా ఇబ్బందులకు గురి చేశాడో, ఒక్క నిరుద్యోగి కూడా ఆయన పట్ల అనుకూలంగా లేకుండా ఎందుకు చేసుకున్నాడో అర్థం కాలేదు. కానీ ఇన్నేళ్ల ప్రభుత్వంలో ఆ పాలనలో సాధించింది ఏమీ లేదు, ఈ పాలనలో సాధించింది ఏమీ లేదు. 30 ఏళ్ల సంధి తెలంగాణ ప్రజలు నిరాశ నిస్పృహలతోనే ఉన్నారు. కొన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా చేసేది ఏమీ లేక చూస్తూ ఉండిపోవడమే, అంతకన్నా చేసేది ఏమీ లేక మిగిలిపోవడమే తప్ప ఇంకొకటి లేదు.